హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి మోడల్ పేపర్ 6వదండి. సుమారుగా 125 చాలా ఇంపార్టెంట్ బిట్స్తో చేస్తున్న మహామారథన్ రివిజన్ పర్పస్ తయారు చేస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి టాపిక్లకు వెళ్ళిపోదామండి. డాక్టర్లు ఉపయోగించే స్టెథోస్కోప్ క్రింది ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ధ్వని బహుళ పరావర్తనం ధర్మం ఆధారంగా స్టెథోస్కోప్ అనేది పనిచేస్తుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వాటిలో సహజ స్వయం ప్రకాశకాలకు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. మరి స్వయం ప్రకాశకాలు అంటే లైట్లు వెలిగితే అవండి. మరి సహజ స్వయం ప్రకాశకాలు అంటే సూర్యుడు, నక్షత్రాలు, మినుగురు, పురుగు వాటికవే వెలిగే వాటిని సహజ స్వయం ప్రకాశకాలు అంటారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 మాక్స్ ప్లాంక్. నెక్స్ట్ బిట్ అండి. భూగోళం నుండి అంతరిక్షములో కొంత దూరమున గల ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు మొదలైన వాటి దూరాలను కొలిచే పద్ధతిని ఏమంటారు? మరి భూగోళం నుండి ఉపగ్రహాల దూరాలను, అంతరిక్ష నౌకల దూరాలను కొలిచే పద్ధతిని ఆన్సర్ ఆప్షన్ 3 టెలిమెట్రీ అంటారండి. నెక్స్ట్ బిట్ అండి. ఎలక్ట్రాన్కు సమానమైన ద్రవ్యరాశిని కలిగి ధనావేశమును కలిగి ఉండే ఎలక్ట్రాన్ యొక్క వ్యతిరేక కణం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పాజిట్రాన్. నెక్స్ట్ అండి. తక్కువ వోల్టేజ్ వద్ద అధికమైన ఆవేశమును మరియు విద్యుత్ శక్తిని తన యందు నిల్వ చేసుకునే సాధనమును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 కెపాసిటర్. క్రింది వాటిలో అపకేంద్ర బలం అనువర్తనానికి సంబంధించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. మజ్జిగ నుండి వెన్నను వేరు చేయడం, రసాయనిక అవక్షేపాలను తొలగించడము, మొలాసిస్ నుంచి చక్కెర స్ఫటికాలను వేరు చేయడము ఇవన్నీ కూడా అపకేంద్ర బలానికి ఉదాహరణలండి, అనువర్తనాలే. సముద్రాల్లో ఈతకు వెళ్ళేవారు శ్వాసకోశం ఉపయోగించే వాయువుల మిశ్రమం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆక్సిజన్ అండ్ హీలియం. ఈ రెండు కూడా మిశ్రమాన్ని వాడతారండి. టేప్ రికార్డర్ టేపుపై పూసే ఫెర్రిక్ ఆక్సైడ్ యొక్క ఫార్ములా ఏది? ఫెర్రిక్ ఆక్సైడ్ ఫార్ములా ఆన్సర్ ఆప్షన్ 2 Fe2O3 అండి. Fe2O3. నెక్స్ట్ అండి. క్రింది వాటిలో ఆమ్లాలతో మరియు క్షారాలతోనూ చర్య జరిపే పదార్థం ఏమిటి? ఆమ్లాలతోనూ క్షారాలతోనూ చర్య జరిపేవి ఆన్సర్ ఆప్షన్ 3 పై2. అల్యూమినియం హైడ్రాక్సైడ్, జింక్ హైడ్రాక్సైడ్ ఈ రెండు కూడా ఆమ్లాలతోనూ క్షారాలతోనూ కూడా చర్య జరుపుతుందండి. నెక్స్ట్ బిట్ అండి. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ చూద్దామండి. ఇనుమును మ్యాగ్నటైట్, హెమటైట్, లియోనైట్ వంటి ధాతువుల నుండి సంగ్రహిస్తారు. ఇనుముని మ్యాగ్నటైట్ నుంచి సంగ్రహిస్తారు. అదేవిధంగా 750 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద తయారైన ఇనుమును స్పాంజ్ ఇనుము అంటారు. ఇది కూడా మంచి ఇంపార్టెంట్ బిట్ అండి. స్టెయిన్లెస్ స్టీలులో ఇనుము, క్రోమియం, నికెల్, కార్బన్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సినవి. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ బిట్ అండి. కల్తీ సారాయిలో ఉండే రసాయనం ఏది? కల్తీ సారాయిలో ఉండే రసాయనము ఆన్సర్ ఆప్షన్ 3 మెథైల్ ఆల్కహాల్. నెక్స్ట్ బిట్ అండి. బాష్పవాయువులో ఉండే సంఘటనం క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ట్రైక్లోరో నైట్రో మీథేన్. నెక్స్ట్ బిట్ అండి. క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇక్కడ చూద్దామండి. సేవింగ్ సబ్బులలో పామాటిక్ ఆమ్లము మరియు స్టీరిక్ ఆమ్లాలు ఉంటాయి. చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ. బట్టలను శుభ్రపరచడానికి ఉపయోగించే డిటర్జెంట్ సబ్బులలో ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనేట్ మరియు పార్టీ ఆల్కహాల్ సల్ఫేట్లు ఉంటాయి. ఔషధ గుణాలు కలిగినటువంటి సబ్బులలో
ట్రైక్లోరోకార్బనిలైడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఏనండి. నెక్స్ట్ చూద్దామండి. మానవుని కన్నీటిలో ఉండే ఎంజైమ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 లైసోజోమ్ అనే ఎంజైము మన కంటిలో ఉంటుందండి, మన కన్నీటిలో ఉంటుంది. నెక్స్ట్ బిట్ అండి. చర్మములో క్రమంగా మెలనిన్ అదృశ్యం అవడం ద్వారా క్రింది ఏ వ్యాధి సంక్రమిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ల్యూకోడెర్మా. ల్యూకో అంటేనే తెల్లదనం అండి, డెర్మా అంటే డెర్మటాలజీ అంటే చర్మం, ల్యూకో అంటే తెలుపుదనాన్ని తెలియజేస్తారు. నెక్స్ట్ బిట్ అండి. పక్షులలో ఎర్ర రక్త కణాలు క్రింది ఏ అవయవం నుండి ఉత్పత్తి అవుతాయి? ఆన్సర్ ఆప్షన్ 3 బర్సా ఆఫ్ ఫ్యాబ్రికస్. బర్సా ఆఫ్ ఫ్యాబ్రికస్ పక్షులలో అండి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ పెట్టండి. వృక్షరాజ్యంలో అతిపెద్ద కణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సైకస్ అండం. నెక్స్ట్ పెట్టండి. జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియలో వాహకంగా ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా క్రింది వాటిలో ఏది? జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియలో బ్యాక్టీరియా ఏంటి ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆగ్రో బ్యాక్టీరియా ట్యూమిఫేసియన్స్. ఈ యొక్క బ్యాక్టీరియాని ఉపయోగిస్తారండి. వ్యోమిత్ర అనే భారతీయ రోబోను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్రో. న్యూక్లియర్ రియాక్టర్లో అణు ఇంధనాన్ని ఉపయోగించిన తర్వాత మిగిలిన పదార్థాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 స్పెంట్ ఫ్యూయల్. నెక్స్ట్ పెట్టండి. అంతరిక్షంలో ఎక్కువ సమయం గడిపిన వ్యోమగామి అంటే 878 రోజులు గడిపింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 గెన్నెడీ పడాల్కా రష్యా దేశస్థుడండి. నెక్స్ట్ పెట్టండి. క్రింది వాటిలో భారతీయ విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అనుషాట్, స్టడీ సాట్, యూత్ సాట్ ఇవన్నీ కూడా భారతీయ విద్యార్థులు ప్రయోగించినటువంటి ఉపగ్రహాలే. బ్రహ్మోస్ క్షిపణి పితామహుడుగా క్రింది ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 శివధాను పిల్లే. నెక్స్ట్ పెట్టండి. భారతదేశపు తొలి కంప్యూటర్ అయిన సిద్ధార్థను తయారు చేసిన కంపెనీ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఈసీఐఎల్ హైదరాబాద్. సిద్ధార్థ అనే కంప్యూటర్ని తయారు చేసింది ఈసీఐఎల్ హైదరాబాద్. సింధులోయ నాగరికతకు సంబంధించిన త్రవ్వకాల్లో ప్రపంచంలోని మొట్టమొదటి సహజ ఓడరేవ్ ఆనవాళ్ళు ఏ నగరంలో లభించాయి? ఆన్సర్ ఆప్షన్ 4 లోథాల్. నెక్స్ట్ పెట్టండి. ఆర్యుల గురించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఆర్యులు వేద సంస్కృతి నిర్మాతలైనటువంటి ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుండి వలస వచ్చారు. ఆర్యులు ఇనుమును చాలా రకాలుగా ఉపయోగించారు. వేద సాహిత్యంలో ఇనుము ప్రస్తావన ఉంది. ఆర్యులు చిత్రిత బూడిద పాత్రలను ఉపయోగించారు. పైవన్నీ కూడా సరైనవినండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. గిరివ్రజం నుండి రాజధానిని పాటలీపుత్రానికి మార్చిన శిశు నాగవంశ పాలకుడు క్రింది వారిలో ఎవరు? నాగవంశ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కాలాశోకుడు పాటలీపుత్రానికి మార్చడం జరిగిందండి. అలెగ్జాండర్ భారతదేశంలో తన విజయాలకు గుర్తుగా బోకేపాల, నికియా అనే నగరాలను ఏ నది ఒడ్డున కట్టించాడు? ఆన్సర్ ఆప్షన్ 4 జేలం నది ఒడ్డున అలెగ్జాండరు ఈ నగరాలను కట్టించాడండి. నెక్స్ట్ పెట్టండి. క్రీస్తుపురం 250 సంవత్సరంలో పాటలీపుత్రంలో అశోకుడు నిర్వహించినటువంటి 3వ బౌద్ధ సంగీతి సమావేశంకు అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మొగలిపుత్త తిస్స.
నెక్స్ట్ పెట్టండి, తన ఆస్థానంలో నవరత్నాలు అనే పండితులను పోషించిన గుప్త చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రెండవ చంద్రగుప్తుడు. నెక్స్ట్ పెట్టండి, మహాబలిపురంలో ఏకశిలా నిర్మాతలైన పంచపాండవ రథాలను తొలిపించిన పల్లవ రాజు ఎవరు? అంటే తీసివేయించిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 నరసింహవర్మ. పంచపాండవ రథాలను తీయించేసినటువంటి పల్లవ రాజు నరసింహవర్మ 1 అండి. క్రింది ఏ చోళరాజు గంగైకొండ చోళపురం అనే సుందర నగరాన్ని నిర్మించి తన రాజధానిగా చేసుకొని పాలించాడు? ఆన్సర్ ఆప్షన్ 3 రాజేంద్ర చోళుడు. నెక్స్ట్ పెట్టండి, క్రింది ఏ సోలంకి వంశరాజు పరిపాలనా కాలంలో గజనీ మహమ్మద్ గుజరాత్ మీద దండెత్తి ప్రసిద్ధ సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేసి దోపిడీ చేశాడు? సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసి దోపిడీ చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మొదటి భీమరాజు. నెక్స్ట్ పెట్టండి, పాలవంశపు రాజుల కాలంలో వెలసిన విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. పాలవంశపు రాజుల కాలంలో విక్రమశిల, ఉద్దంతపుర, జగద్దల అనే విశ్వవిద్యాలయాలు వెలసాయండి. ఏ సుల్తాన్కి లోక్ బక్ష అనే బిరుదు కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ లోక్ బక్ష అనే బిరుదు ఉంది. నెక్స్ట్ అండి, బ్రిటిష్ ప్రభుత్వం గిడుగు రామ్మూర్తి తెలుగు భాషకు చేసిన సేవకు గాను ఇచ్చిన బిరుదు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 రావు సాహెబ్. నెక్స్ట్ పెట్టండి, మరి సూఫీ సిద్ధాంతాలను సామాన్యులకు అర్థమయ్యే విధంగా బోధించి నక్షాబందీ సిల్సిలాను స్థాపించిన సూఫీ సన్యాసి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 హజ్రత్ టావ్వే బిలాం. నక్షాబందీ సిల్సిలాను స్థాపించినటువంటి సూఫీ సన్యాసి హజ్రత్ టావ్వే బిలాం. నెక్స్ట్ పెట్టండి, చతుర్వర్ణ చింతామణి, ఆయుర్వేద రసాయన మొదలైన గ్రంథాలను రచించిన హేమాద్రి క్రింది ఏ పరిపాలకుల కాలానికి చెందినవారు? వాటిని రచించిన వారు హేమాద్రి అండి, అది గుర్తుంచుకోండి. తర్వాత ఆయన ఈ యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 యాదవుల పాలకుల కాలానికి చెందినవాడండి హేమాద్రి. నెక్స్ట్ పెట్టండి, విజయనగర రాజుల కాలంలో వరదాంబిక పరిణయం అనే కావ్యాన్ని రచించినది ఎవరు? వరదాంబిక పరిణయం అనే కావ్యాన్ని రచించింది ఆన్సర్ ఆప్షన్ 2 తిరుమలాంబ. సూర్ వంశస్థుడైన షేర్షా అసలు పేరు ఏది? షేర్షా అసలు పేరు ఆన్సర్ ఆప్షన్ 1 ఫరీద్. నెక్స్ట్ బిట్ చూద్దామండి, అశ్విక దళంలోని అక్రమాలను అరికట్టడానికి అక్బర్ ప్రవేశపెట్టిన నూతన విధానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1 and 2. అంటే దాగ్ అనే విధానము, అదేవిధంగా చెహరా అనే 2 విధానాల్లో కూడా ఈ యొక్క అక్బరు ప్రవేశపెట్టాడండి. నెక్స్ట్ అండి, క్రీస్తు శకం 1744 నుండి 1748 వరకు భారతదేశంలో ఇంగ్లీష్ ఫ్రెంచ్ సైన్యాల మధ్య జరిగిన మొదటి కర్ణాటక యుద్ధంలో పాల్గొన్న ఫ్రెంచ్ కంపెనీ గవర్నర్ ఎవరు? ఇక్కడ మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది? 1744, 1748. అందులో పాల్గొన్న ఫ్రెంచ్ కంపెనీ గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్రాంకోయిస్ డూప్లే. నెక్స్ట్ పెట్టండి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలం క్రీస్తు శకం 1770లో మన దేశంలోని క్రింది ఏ ప్రాంతాలలో తీవ్రమైన కరువు సంభవించింది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. మరి బెంగాల్, బీహార్, ఒడిశా ఈ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి కరువు సంభవించిందండి. నెక్స్ట్ పెట్టండి, క్రింది ఏ బ్రిటిష్ గవర్నర్ రూపొందించినటువంటి సామాన్య సేవా విముక్త చట్టం జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్
1856వ సంవత్సరంలో భారతీయ సిపాయిల్లో తీవ్ర అలజడిని రేపింది? ఆన్సర్ ఆప్షన్ 4 లార్డ్ కానింగ్. ఇది భారతీయ సిపాయిల్లో ఈయన రూపొందించినటువంటి ఈ చట్టము తీవ్ర అలజడిని రేపింది. నెక్స్ట్ పెట్టండి, విద్యా విధాన చరిత్రలో మాగ్నా కార్టాగా వ్యవహరింపబడే వుడ్స్ నివేదిక ఏ సంవత్సరంలో సమకూర్చబడింది? వుడ్స్ నివేదిక ఎప్పుడు వచ్చిందని అడగడం జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ 2 1854వ సంవత్సరంలో వుడ్స్ నివేదిక అయితే వచ్చిందండి. క్రింది వారిలో మిరాత్ ఉల్ అక్బర్ అనే పర్షియన్ భాషా పత్రికను స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 రాజా రామ్మోహన్ రాయ్. మిరాత్ ఉల్ అక్బర్ అనే పర్షియన్ భాషా పత్రికని స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్. జలియన్ వాలాబాగ్ దురంతరంతో తీవ్ర దిగ్భ్రాంతులైనటువంటి గాంధీ బ్రిటిష్ వారికి ఇచ్చినటువంటి క్రింది ఏ బిరుదును త్యజించారు? ఏ బిరుదును వద్దనుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 కైజర్ ఏ హింద్. నెక్స్ట్ పెట్టండి, 1946లో మార్చి 23న భారతదేశానికి వచ్చిన క్యాబినెట్ మిషన్లోని సభ్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవారందరూ, అంటే లారెన్స్, క్రిప్స్, అలెగ్జాండర్. వీళ్ళందరూ కూడా క్యాబినెట్ మిషన్లో సభ్యులు. భారతదేశంలోని ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతాలను కలిపి పాకిస్తాన్ అనే కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని 1933వ సంవత్సరంలో ప్రకటించిన విద్యార్థి నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రహమత్ అలీ. ఒకే స్థలంలో రెండు రేఖలు కలిసి ఒకే వర్షపాతాన్ని కలిగి ఉండే దానిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఐసోహైడ్స్. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వాటిలో ఏ రకపు మేఘాలు ఉన్నప్పుడు సరైన వాతావరణం ఉండదు? ఆన్సర్ ఆప్షన్ 1 క్యూములోనింబస్. నెక్స్ట్ పెట్టండి, చెట్ల కొమ్మలపై గుడిసెలను నిర్మించుకొని జీవించే భూమధ్య రేఖా ప్రాంతంలో ఉండే జాతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 హెడ్ హంటర్స్. నెక్స్ట్ పెట్టండి, భారత ద్వీపకల్ప పీఠభూమి ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడి ఉంది? భారత ద్వీపకల్ప పీఠభూమి ఏ శిలలతో ఏర్పడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 కేంబ్రియన్ శిలలు. నెక్స్ట్ పెట్టండి, సహ్యాద్రి కొండలలోని కనుమలకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఇక్కడ చూద్దామండి, 1A అండి, దాల్ఘాట్ కనుమ ముంబై నాసిక్ మధ్య ఉంది. రెండవది సి అండి, వలంబై పూణే దగ్గర ఉందండి, బోరోఘాట్. మరి 3D అండి, పాల్ఘాట్ పలక్కాడ్, షన్కోట్ కొల్లాం అండి, మధురై. ఈ విధంగా మనం ఈ యొక్క కనుమల్ని ఉండే ప్రదేశాలను మనం తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ పెట్టండి, కలంకారీ పెయింటింగ్స్కు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మచిలీపట్నం. కలంకారీ మచిలీపట్నం. నెక్స్ట్ పెట్టండి, మేఘాలయ రాష్ట్రంలో నివసించే గిరిజన సముదాయాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 కాశీలు, జైంతియాలు, గారోలు. మేఘాలయాల్లో వీళ్ళు ఉంటారండి, గిరిజన తెగలు. ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 జింద్గఢ. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం జింద్గఢ. నెక్స్ట్ పెట్టండి, సౌర కుటుంబం నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాల నుండి జీవరాశులకు రక్షణ కల్పించే ఓజోన్ పొర ఏ ఆవరణలో ఉంది? ఏ ఆవరణలో భాగం అంటే ఓజోన్ పొర ఎక్కడ ఉంది అని అర్థం. ఆన్సర్ ఆప్షన్ 2 స్ట్రాటో ఆవరణం. నెక్స్ట్ పెట్టండి, పెన్నా నది యొక్క మూల స్థానం అంటే ఎక్కడ పుట్టింది, ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 నందికొండల్లో పెన్నా నది ఉందండి. పవన వేగాన్ని కొలిచే సాధనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 యానిమోమీటర్. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వాటిలో అత్యంత విధ్వంసకరమైనవి ఏది?
ఆన్సర్ ఆప్షన్ 2 టోర్నడోలు. అత్యంత విధ్వంసక పూరితమైనవి టోర్నడోలు అండి. భారతదేశపు రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 నీలం సంజీవరెడ్డి భారతీయ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారండి. భారత రాజ్యాంగానికి ప్రథమ సవరణ జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1951. పార్లమెంట్ సభా సమాప్తం అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పార్లమెంట్ సమావేశ ముగింపు. నెక్స్ట్ పెట్టండి, భారతదేశం స్వాతంత్రము పొందినప్పుడు ఇంగ్లాండ్లో ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 కెమెంట్ అట్లీ. నెక్స్ట్ పెట్టండి, పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని సిఫార్సు చేసిన కమిటీ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఎల్ఎం సింఘ్వి. నెక్స్ట్ పెట్టండి, తన పదవి పట్ల తన హక్కుని నిరూపించుకోమని ఒక అధికారిని న్యాయస్థానం ఆదేశించే ఉత్తర్వుని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 కోవారెంటో రిట్. తన పదవి పట్ల తన హక్కుని నిరూపించుకోమని ఒక అధికారిని న్యాయస్థానం ఆదేశించే ఉత్తర్వునే ఆన్సర్ ఆప్షన్ 3 కోవారెంటో రిట్ అంటారండి. నెక్స్ట్ పెట్టండి, గవర్నర్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేది ఎవరు? గవర్నర్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేది ఆన్సర్ ఆప్షన్ 4 అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టలేము. నెక్స్ట్ పెట్టండి, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్టికల్ 243I అనే ఆర్టికల్ అండి. రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేశారు. క్రింది వారిలో ఎవరి జీతాన్ని భారత ఏకీకృత నిధి నుండి చెల్లిస్తారు? భారత ఏకీకృత నిధి నుండి చెల్లిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. నీతి ఆయోగ్ ఒక డాష్. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాటైన సంస్థ. హిందీని కానీ మరే రాష్ట్ర భాషను కానీ అధికార భాషగా నిర్ణయించేందుకు రాష్ట్ర శాసనసభకు అధికారం ఇచ్చే రాజ్యాంగ నిబంధన ఏది? ఒక అధికార భాషను ఇచ్చే రాజ్యాంగ నిబంధన ఆన్సర్ ఆప్షన్ 1 345. అధికార భాషగా నిర్ణయించే అధికరణ 345వ నిబంధన. 1977-78లో అంత్యోదయ పథకమును మొదటిసారి ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? అంత్యోదయ ఆన్సర్ ఆప్షన్ 3 రాజస్థాన్. ప్రజా ప్రణాళికను రూపొందించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎంఎన్ రాయ్. నెక్స్ట్ పెట్టండి, కిసాన్ క్రెడిట్ కార్డును ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 1 1998వ సంవత్సరంలో కిసాన్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టారు. సంపద పన్ను, బహుమతి పన్ను, మూలధన ఆదాయ పన్ను, వ్యయంపై పన్నును సూచించినటువంటి ఆర్థికవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కాల్డార్ అండ్ కాల్రట్ కోడండి, లేదంటే ఇన్ని పన్నులు వేస్తున్నాడు. నెక్స్ట్ పెట్టండి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు అయిన సంవత్సరం ఏది? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు అయిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ 1 2016 ఖరీఫ్. నిత్య హరిత విప్లవానికి పిలుపు ఇచ్చినది ఎవరు? నిత్య హరిత విప్లవం ఆన్సర్ ఆప్షన్ 1 ఎంఎస్ స్వామినాథన్ అండి. హరిత విప్లవం అంటేనే గుర్తుకొచ్చేది ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ పెట్టండి, వికేంద్రీకృత కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలుపరిచినటువంటి ప్రణాళిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 8వ ప్రణాళిక. వికేంద్రీకృత కుటుంబ నియంత్రణ కార్యక్రమం 8వ ప్రణాళికలో పొందుపరచబడింది. నిరుద్యోగిత రేటుకు ద్రవ్య వేతనాలలో పెరుగుదల రేటుకి సంబంధం తెలిపేది ఏది?
ఆన్సర్ ఆప్షన్ 1 ఫిలిప్స్ రేఖ. నిరుద్యోగిత రేటు, ద్రవ్య వేతనాల్లో పెరుగుదల రేటుకి రెండింటికి సంబంధం తెలిపేదే ఫిలిప్స్ రేఖ. నెక్స్ట్ పెట్టండి, నూతనంగా వాటాలు జారీ చేసే మార్కెట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాథమిక మార్కెట్. నెక్స్ట్ పెట్టండి, ఆర్బీఐ పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. బ్యాంకు రేటు, సిఆర్ఆర్, బహిరంగ మార్కెట్ వ్యవహారాలు ఇవన్నీ కూడా నియంత్రణ సాధనాలండి. జాతీయ ఆదాయ గణనలో ఉత్పత్తి మదింపును అనుసరించి మినహాయింపబడే అంశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2. గృహిణి సేవలు, పాత వస్తువుల అమ్మకం ఇవన్నీ కూడా జాతీయ ఆదాయ గణనలో ఉత్పత్తి మదింపును అనుసరించి మినహాయింపబడే అంశాలండి. గృహిణి యొక్క సేవలు జాతీయ ఆదాయ గణనలో లెక్కింపు చేసుకోరు. అదేవిధంగా పాత వస్తువుల అమ్మకం కూడా లెక్కింపు చేసుకోరు. నెక్స్ట్ పెట్టండి, కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 1951. కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓ. నెక్స్ట్ పెట్టండి, 22వ లా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 జస్టిస్ రితురాజ్ అవస్థి. నెక్స్ట్ పెట్టండి, సెప్టెంబర్ 2022లో విడుదల చేయబడిన యుఎన్డిపి యొక్క మానవ అభివృద్ధి సూచిక 2021లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 132వ ర్యాంక్ అండి. మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం యొక్క ర్యాంకు 132. అవినీతి నిరోధక బ్యూరో, యాంటీ కరప్షన్ బ్యూరో యొక్క ఏసీబీ 14400 యాప్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్. ఇంగ్లాండ్లోని లిసెస్టర్ క్రికెట్ గ్రౌండ్కు ఏ భారత క్రికెటర్ పేరు పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 3 సునీల్ గవాస్కర్. ఆటోలు, క్యాబులు, కార్లు నడుపుకొని జీవించే పేద వర్గాలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రతి సంవత్సరం 10,000 అందించే వైఎస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3 2019 అక్టోబర్ 4వ తేదీన. నెక్స్ట్ పెట్టండి, ఐక్యరాజ్య సమితి కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 న్యూయార్క్. ఆగ్రా కోటను ఎవరు నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ 2 అక్బర్. గ్రహమండల నమూనాను ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 రోదర్ఫర్డ్ గ్రహమండల నమూనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఆన్సర్ ఆప్షన్ 2 76 degrees 50 నుండి 84 40 తూర్పు రేఖాంశం వద్ద ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది. క్రింది అంశాలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ 2 పైన పేర్కొన్న అంశాలలో సరికానిది బి మరియు సి సరికాదటండి. అంటే ఏ, సి, ఏ, డి రెండు సరైనవే. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం సరైనదే, ఆంధ్రప్రదేశ్ జనసాంద్ర రెండు సరైనవేనండి. బి మరియు సిలు సరికావండి. ఇక్ష్వాకుల కాలం నాటి రాజభాష ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సంస్కృతం. ప్రోటీన్ల సంశ్లేషణలో తోడ్పడే కణాంగాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 రైబోసోములు. ప్రోటీన్ల సంశ్లేషణలో తోడ్పడే కణాంగాలు రైబోసోములు. ఇక్కడ జతపరచడం ఉందండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూడండి, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 1వ బౌద్ధ సంగీత అజాతశత్రు, 2వ బౌద్ధ సంగీతి కాలాశోకుడు, 3వ బౌద్ధ సంగీతుడు అశోకుడు, 4వ బౌద్ధ సంగీతి కనిష్కుడు అండి. ఇవి ఈ విధంగా మనం జతపరచుకోవచ్చండి. నెక్స్ట్ పెట్టండి, ప్రవేశిక భావాన్ని భారత రాజ్యాంగకర్తలు ఏ దశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు?
ఆన్సర్ ఆప్షన్ 2 యుఎస్ఏ, రాజ్యాంగ ప్రవేశిక యుఎస్ఏ. నెక్స్ట్ పెట్టండి, కన్హా జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. ప్రపంచంలోనే అతిపెద్ద జింక్ స్మెల్టర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు ఏ రాష్ట్రం ప్రకటించింది? అతిపెద్ద జింక్ స్మెల్టర్ ప్రాజెక్టును ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఆన్సర్ ఆప్షన్ 2 గుజరాత్. నెక్స్ట్ పెట్టండి, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ స్మారకార్థం ఏ మైదానంకు అధికారికంగా అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంగా పేరు మార్చారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఫిరోజ్ షా కోట్ల మైదానాన్ని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంగా మార్చారు. నెక్స్ట్ పెట్టండి, ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ కట్టడాన్ని ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడంగా గుర్తించింది? ఆన్సర్ ఆప్షన్ 2 ధవళేశ్వరం బ్యారేజ్ని. నెక్స్ట్ పెట్టండి, రస్టీ స్కైస్ అండ్ గోల్డెన్ విండ్స్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సాన్నిధ్య శర్మ. నెక్స్ట్ పెట్టండి, క్రింది వారిలో మరణానంతరం 2022లో సివిల్ సర్వీసెస్ రంగంలో పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించబడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జనరల్ బిపిన్ రావత్. ఈయన చనిపోయారు కదండి, బిపిన్ రావత్ ఆయనండి. ఏ దేశం క్రికెట్ ప్రపంచ కప్ 2023కి ఆతిథ్యం ఇవ్వబోతుంది? 2023 వరల్డ్ కప్కి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 భారతదేశం. నెక్స్ట్ పెట్టండి, వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎంత మొత్తం ప్రభుత్వం అందించనుంది? ఆన్సర్ ఆప్షన్ 1 13,500 రూపాయలు. నెక్స్ట్ పెట్టండి, క్రింది వీటిలో ఏది గ్రామీణాభివృద్ధి లక్ష్యం కాదు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఇది లక్ష్యం కాదు, మిగతావన్నీ కూడా లక్ష్యాలే. అంటే ఏవి లక్ష్యాలో మనం గుర్తుంచుకుందామండి, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని తొలగించడం ఒక లక్ష్యమే, అదేవిధంగా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, గ్రామీణ జనాభాకు వేతనాలు మెరుగుపరచడం, ఇవన్నీ కూడా లక్ష్యాలే. నెక్స్ట్ పెట్టండి, జాతీయ సుపరిపాలనా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 డిసెంబర్ 25. జాతీయ సుపరిపాలనా దినోత్సవం డిసెంబర్ 25. ఆపరేషన్ ఫ్లడ్ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 1 పాల సహకార సంఘాలు. నెక్స్ట్ పెట్టండి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి కట్టుబడి ఉండని ప్రభుత్వ శాఖల జాబితాలో ఏది అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 రైల్వే మంత్రిత్వ శాఖ. నూతన చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 విఆర్ చౌదరి. నెక్స్ట్ పెట్టండి, ప్రపంచ పురుషుల టీమ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ డేవిస్ కప్లో విజేతగా నిలిచిన జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కెనడా. వరల్డ్ వాయిస్ డేను ఏటా ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఏప్రిల్ 16. సాంచీ స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ శాతకర్ణి. ఏ విష్ణు కుండినుల రాజు పరిపాలనా కాలంలో ఉండవల్లి, భైరవకోన, మొఘల్రాజపురం గుహలు చెక్కించారు? ఉండవల్లి, భైరవకోన, మొఘల్రాజపురం ఈ యొక్క గుహలో చెక్కించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మొదటి మాధవవర్మ. సాలంకాయనుల కాలంలోని గొప్ప ఓడరేవు పట్టణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాలూరు. నెక్స్ట్ పెట్టండి, చందుపట్ల
చందుపట్ల శాసనం ప్రకారం రుద్రమదేవి ఎవరి చేతిలో మరణించింది? ఆన్సర్ ఆప్షన్ 1 అంబదేవుడు. అంబదేవుడు. శ్రీశైలంలోని చంపుడి గుడిని నిర్మించిన వారు ఎవరు? చంపుడి గుడిని నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అనవేమారెడ్డి. కవి రాజులుగా ఘనతకెక్కిన రెడ్డి రాజులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 1 మరియు 2 కుమారగిరిరెడ్డి, పెదకోమటి వేమారెడ్డి. ఈ ఇద్దరు కూడా కవి రాజులుగా ఘనతకెక్కిన రెడ్డి రాజులండి. నెక్స్ట్ పెట్టండి, శ్రీకృష్ణదేవరాయలు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన కావ్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆముక్తమాల్యద. నెక్స్ట్ పెట్టండి, క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. A4 సత్యదోత బళ్ళారి క్రైస్తవ మిషనరీ సంస్థ. B1 తత్వబోధిని మద్రాస్ వేద సమాజ్. C2 అండి ఆంధ్రపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు, కృష్ణాపత్రిక కొండ వెంకటప్పయ్య. ఈ విధంగా మనం జతపరచవచ్చండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. చీరాల పేరాల దుగ్గిరాల. ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 లంబసింగి. నెక్స్ట్ లాస్ట్ పెట్టండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్బెస్టాస్ నిల్వలు ఎక్కువగా ఉన్న జిల్లా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 వైఎస్ఆర్ కడప జిల్లా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైన్.